నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 22వ రోజు పారాయణం. నారదుడు ఇలా చెప్తున్నాడు: ఓ పృథురాజా, రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షస సేన విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్లి యుద్ధవార్తల్ని విన్నవించారు. ఓ దేవాధిదేవా, ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనను చూసి, కేశవా, గత జగడంలోనే ఆ జలంధరుడిని జముని పాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండుట ఏంటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాస్త్రాల వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనం అనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్బలగంతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు, ప్రమథగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుండి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరి, మృదంగ, శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోజితాలైన శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్టుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథ, గజాదుల కళేబరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమథ బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు. ఆ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుండి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు, జంఘోదర, వక్త్ర స్తనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. రావడంతోనే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తీసుకొని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్లా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమథగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదురైపోసాగింది. అందుకు కెనిసిన శుంభ, నిశుంభ, కాలనేమ్యాది సేనానాయకులు అగణశర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలనడకను శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేని, నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ, భైరవ, భేతాళ, పిశాచ, యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి.
అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుడిని, 9 బాణాలతో నందీశ్వరుడిని, 20 బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాన్ని, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెలలో గుచ్చుకొనేలా నాటాడు. దాంతో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. కార్తీక పురాణం 22వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.